ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కైవల్యామృతపాన శిష్య విభవం స్వరాజ్యపీఠస్థితం శ్రీయాదాటి నరహరి శిష్య తిలకం వేదాంత విజ్ఞానదం ఆత్మానాత్మ వివేక దత్త సువచం శ్రీలక్ష్మణార్యోత్తమం పృథ్వీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. పృథ్వీస్థాన తురీయ మార్గగమనం చైతన్యమూర్తిం భజే. పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు యోగులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విదురేణ్యులు విదుషమునులు జ్ఞానులు యోగులు భారత మాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరమాత్మకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ వ్యవస్థాపకులు ప్రస్థానత్రయ భాష్యకారులు పరమార్థ జ్ఞాన ప్రబోధకులు ఉదార స్వభావులు బ్రహ్మలీన బ్రహ్మర్షి జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల పాదాలకు ప్రణమిలుతూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు సద్గురు శ్రీ శాస్త్రి స్వామివారికి, సద్గురు శ్రీ అన్నయ్య తీర్థ స్వామివారికి, సద్గురు శ్రీ లక్ష్మణ స్వామివారికి, సద్గురు శ్రీ పూర్ణానంద స్వామివారికి తదితర మహాత్ములందరకు నమస్కరిస్తూ అందరికీ శుభాశీస్సులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హరి ఓం తత్సత్. ఓం 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 ఓం. హరి ఓం. హరి ఓం స్వామి. మా కళావతి ప్రభాకర్ శుభాశీస్సులు శుభమస్తు. హరి ఓం అమ్మ హరి ఓం. రాజగోపాల్ గారు హరి ఓం. అమ్మ అన్నపూర్ణమ్మ, నమ శివాయ గారు, రత్నమ్మ, గురుమాత రత్నమ్మ, ఉమాదేవి హరి ఓం. గురుమాత ఉమాదేవి అయి నమః. గురుమాత రాజేశ్వరి ఇదంతా జ్ఞానమాతలు, గురుమాతలు జ్ఞానమాతలు. గురుమాత అయిపోయింది. సుబ్బలక్ష్మి అమ్మగారు జీ గుర్రం సుబ్బలక్ష్మి అమ్మగారు చక్కగా శ్రద్ధగా వింటున్నారు. ఆరోగ్యమస్తు ఆయుష్యమస్తు ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. హరి ఓం. హరి ఓం. హరి ఓం. నాగమల్లేశ్వర గారు మాస్టర్ గారు నమస్తే. ఆరోగ్యం ఎట్లా ఉంది? బాగానే ఉందండి. వయో వృద్ధులు జ్ఞాన వృద్ధులు శ్రీ స్వరాజ్య ఆశ్రమం సైనికులు స్వామివారి శిష్యులు ప్రభాకర్ గారు హరి ఓం. అమ్మ శ్యామలమ్మ గారు హరి ఓం స్వామి. అమ్మ హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం హరి ఓం హరి ఓం. అమ్మ విజయలక్ష్మి గోలి విజయలక్ష్మి అమ్మగారు శుభాశీస్సులు శుభమస్తు. శుభాశీస్సులు శుభమస్తు ఆరోగ్యమస్తు బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. లక్ష్మణార్యుల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. స్వరాజ్య సైనికులు మీరు అంతా ముందు ముందు మీరే నడపాల బండి. మేమంతా ఈ బండ్లు ముందు పోతా ఉన్నాయి. వెనకాల వచ్చే సైనికులు మీరంతా కూడా దాన్ని వేసుకుని ఇక స్వామి గారి పళ్ళకి మీరే మొయ్యాలి. వస్తాం గురుదేవ. కాళహస్తిలో రూమ్ తీసుకొని ఒక 6 నెలలు మీ దగ్గర ఉంటాం. బాడకి తీసుకుంటాం కాళహస్తి. అట్లానా? ఉందిలే మనకు ఆశ్రమం, రామలింగ ఆశ్రమం ఉంది ఒకటి, ఉండొచ్చు, ఇబ్బంది లేదు. పరబ్రహ్మ ఆశ్రమం ఉంది, ఇబ్బంది లేదు ఉండటానికి. రెడీ అక్క. మీరు ఎప్పుడు ఓకే అంటే అప్పుడు అయిపోయా.
సుబ్బరాయన్ చేతిలో పోయారు అందరూ. పెద్ద పెద్ద ఇల్లు తీసుకుందాంలేమ్మా. అట్లా చేస్తాం. బాడీ కింద ఆశ్రమంలో ఉంది సుబ్రాయుడు. అమ్మా. రూములు ఉన్నాయి. ఆ, ఆశ్రమంలో రూములు ఉన్నాయి, అందరూ ఉండొచ్చంట. అవునా, సరేమ్మా. భోజనము తొందర ఉండేలా ఆశ్రమం అయితే. ఆశ్రమంలో రూములు ఉన్నాయంట. స్వామి చెప్పిరే, ఎప్పుడన్నా రాండమ్మా అని నాతో చెప్పిరే. నేను రెడీ, మా కార్ రెడీగా ఉంది, బాగా రిపేర్ చేయించిన అంతా. అవునా? ఉమాక చెప్పమ్మా. చాతుర్మాసం వ్రతం పోదాము. మహారాజుగా స్వాములు అడగండి. హరి స్వాములు అడగండి. ఓం తత్సత్వం. అందరికీ శుభాశీషులు, శుభమస్తు. ఓం తత్సత్వం. నిన్నటి రోజున ఏమన్నా నిన్నటి రోజున మనం ఏమన్నా చెప్పుకున్న అంశాలు ఏమన్నా ఉన్నాయా? గుర్తుండే అంశాలు, జీవితానికి పనికొచ్చే అంశాలు స్వామి చెప్పుతున్నా ఉన్నాయి. విషమసత్తా చెప్పారు. విషమసత్తాల గురించి చెప్పారు స్వామి. స్వామి, ప్రత్యేగాత్మ ఎందు జీవత్వము ఆరోపింప చేయబడింది స్వామి. ప్రతి ఒక్కరి నిజ స్వరూపము ప్రత్యేగాత్మ అయి ఉంటే మనము జీవుడు అనుకుంటూ ఉండము. దీనికి విషమ సత్తా, సమసత్తా అని రెండు విషయాలు తీసుకుంటాం స్వామి. ఇది భిన్న లక్షణాలు కలిగిండేటువంటి రెండింటి కలయికకు విషమ సత్తా అని చెప్తారు స్వామి. ఇప్పుడు త్రాటి ఎందు సర్పభ్రాంతి కలిగింది, పంచభ్రమ నిరూపణ చేస్తారు స్వామి. పంచభ్రమలు త్రాడు భుజంగమై స్థాణువు పురుషుడై రాజిల్లు శుక్త రజిత మగుచు మరు మరీచికలు నిర్మల సలిలంబులై తొడరి మిన్నిశతములై తోచుపగదీని 5 భ్రాంతులు కూడా చెప్పితే స్వామి. 5 భ్రాంతుల్లో త్రాటి ఎందు సర్పభ్రాంతి వచ్చి విషమ సత్తా, తర్వాత రజసర్ప భ్రాంతి అయిన తర్వాత ఇది చెప్తారు స్వామి. ఆకాశమునందు నీలత, సుక్తమునందు వెండిగా మనం భావించేది, మోడు మానని ఇదిగా, ఇవన్నీ కూడాను విషమ సత్తలు అని చెప్పారు స్వామి. ప్రత్యేగాత్మ, పరమాత్మ, బ్రహ్మము 3 కూడా సమసత్తలు అని మనకి నిన్న నిర్ణయం అయ్యి స్వామి. ఇప్పుడు నేను నిన్న అడిగి నేను ప్రత్యేగాత్మ జీవుడు కదా స్వామి, విషమ సత్తా అనంటే ప్రత్యేగాత్మ ఎందు జీవత్వం ఆరోపింపబడినట్టే ఈ త్రాటి ఎందు కూడా సర్పభ్రాంతి ఆరోపింపబడింది. దాని నుంచినే ఇది విషమ సత్తా అని నాకు అర్థమైంది స్వామి. పంచ భ్రాంతుల గురించి కూడా అర్థమైంది స్వామి. ఇప్పుడు అవన్నీ కూడాను అదే. వ్యావహారిక సత్తా 3 కాలాలలోనూ ఉంటుంది అంటే, భ్రాంతికి ముందు ఉంది, భ్రాంతి కాలంలోనూ ఉంది, భ్రాంతి అయిపోయి నుంచి కూడా వ్యావహారిక సత్తా ఎప్పుడు ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా విషమ సత్తా ఉండేటువంటి పాము ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుందంటే భ్రాంతి కాలంలో మాత్రమే తోచుతుంది. భ్రాంతి లేకున్నప్పుడు ఏమైతుందప్ప అంటే అది లేకుండా పోతుంది. అది విషమ సత్తా అనేసి నిరూపణ చేస్తారు స్వామి. మనకు ఓం తత్సత్వం. నమో నారాయణాయ. ఓం నమ శివాయ. అయ్యా అందరికి శుభాశీషులు. నేను చక్కగా అంశాలన్నీ ఉమాగమ్మ గారు బాగా మొత్తం కంఠస్థం చేసేశారు, మనసులో మొత్తం పెట్టేసుకున్నారు, నిక్షిప్తం చేసుకున్నారు. నిన్న ప్రధానముగా మనకి లాస్ట్ లో వచ్చినటువంటి అంశము, అంతకుముందు ప్రధానముగా నిన్నటి రోజున అవిద్య మాయలు, అవిద్య మాయ అనేటువంటి అంశము మనకి 3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి అంశమే. సకల జీవులు కూడా అవిద్య మాయలకు లోబడి ఉన్నటువంటి విధానము ఒకటి. ఈ 2 కూడా స్వరూప విధానాన్ని మరుగు చేసేటువంటి స్వభావం కలిగి ఉన్నటువంటివి. సకల జీవులు అంధకార గుహలో ఉన్నటువంటి వారే. గతంలో మన పదాలు వాడుకున్నాము. అందరూ కూడా జీవుడు అనే అంశం కూడా మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రత్యేక ఆత్మ అనే అంశం కూడా మాట్లాడుకోవటంలో. కాబట్టి అవిద్య సంబంధం కలిగి ఉపాధిలో మరి నిమగ్నమై ఉన్నటువంటి విధానములో ఈ జీవుడు
అవిద్య అనేటువంటి మాయ అనేటువంటి తెలియనితనం కలగజేసేటువంటి అంధకార గుహలో ఉన్నటువంటి విధానము. ఇవి గతంలో మనం కొంచెం విస్తృతంగా కూడా చెప్పుకోవటం జరిగింది. ప్రళయకాలమునందు అవ్యక్తతత్వమగు సమిష్టి మాయ అంధకారములో దాని నిమగ్నమై ఉండటం అవుతుందని చెప్పేసి అని, అట్లనే జీవుడు మరి అవిద్య అనేటువంటి దాని యందు ఉన్నటువంటి విధానములో అంధకారమునందే అతడు కూడా ఉన్నాడు అని చెప్పేసి అని. అయితే అంధకారములో ఉన్నటువంటి జీవుడు వెలుగులోకి ప్రవేశించాలి అనేటువంటి విధానముగా నిన్న మాట్లాడుకున్నాం. అంధకారములో ఉండి అవిద్యాబద్ధుడై ఉండి తెలియనితనముతో ఉండి జన్మ పరంపరల ప్రవాహంలో కొట్టుకుపోయేటువంటి దుఃఖ సాగరములో కొట్టుకుపోయేటువంటి ఈ జీవుణ్ణి ఉద్ధారకం చేసేటువంటి విధానముగా మనకు బయట ఉన్నటువంటి ఈశ్వరుడు అని చెప్పుకున్నాం. బయట ఉన్న ఈశ్వరుడు ఎవరు? జగద్గురు బయట ఉన్న ఈశ్వరుడు. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా నవ్య తరభోగి శ్రీ సదానంద యోగి. జగతి ఆరారు తత్వములకు అవలనున్న తత్వంబు ఎవ్వడెరుగు. ఎందువల్ల? అజ్ఞానంలో ఉన్నాడు, మూలా విద్యలో ఉన్నాడు, అంధకారములో ఉన్నాడు, తెలియనితనముతో ఉన్నాడు, మోహాదులకు గురై ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి జీవుణ్ణి ఉద్ధారకం చేయటానికి జగద్గురువే అనగా సర్వేశ్వరుడే జగద్గురువు యొక్క రూపముగా వచ్చిన విధానము అని చెప్పుకున్నాం. ఆ ప్రకారముగా మరి గురుదేవుని యొక్క ఆశ్రయంలో మనం చక్కగా విషయాన్ని అవగాహన చేసుకుంటున్నాం. అంటే తెలియని తనము నుండి బయటపడ్డాం కొంతవరకు. గురుదేవుని జ్ఞాన కిరణములు, ఉపనిషత్తులు, భగవద్గీతాది జ్ఞాన కిరణముల ప్రకాశములో మనం కొంతవరకు బయటపడటం జరుగుతుంది అనే విషయం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈ ఈశ్వరుడు మరొక ఈశ్వరునికి మనల్ని అప్పజెప్పే అంశము నిన్న మాట్లాడుకున్నాం. మీకు జ్ఞాపకం ఉందో లేదో? మరొక ఈశ్వరుడు ఎవరు? నిరాకారమై ఉన్నటువంటి మహాకారణ స్వరూపుడు హంసగా ఆయన సంచారం చేస్తూ ఉన్నాడు. వాయో త్వం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి అని కదా మంత్రం, వేద మంత్రం. ఓ వాయువా, నీవు ప్రత్యక్షముగా గోచరించేటువంటి బ్రహ్మము అన్నారు. త్వాం ఏవ ప్రత్యక్షం బ్రహ్మాసి, త్వాం నీవే అంట. త్వాం ఏవ నీవే అంట అర్థం. ప్రత్యక్షం బ్రహ్మాసి అనగా మనసుకు గోచరించే విధానం. ప్రత్యక్షం అంటే మన తెలివికి, మనసుకి. స్వామివారు చెబుతారు కదా, నిఘా, గురుసూటి, స్వామివారు వాడేటువంటి పదాలు అన్నమాట. కనుక ఆ విధముగా మన గ్రాణమునందు సంచారం కలిగి ఉన్నటువంటి మహాకరణ స్వరూపముగా ఈశ్వరుడు ఉన్నాడో అట్టి ఆ ఈశ్వరునికి గురుదేవుడు మనల్ని అప్పజెబుతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రకారముగా ధ్యానం అనేటువంటి విధానములు ఈశ్వరుణ్ణి మనం ఆశ్రయించినట్లయితే దాని ద్వారా మనము ఈ రెండు అంధకారాలు ఏవైతే ఉన్నాయో అంధకార గుహల నుంచి మనం బయటపడి ప్రకాశమై ఉన్నటువంటి బ్రహ్మములో చేరిపోయే విధానం కలుగుతుంది. నిన్నటి ఉపన్యాసంలో ఈ విషయాలు చెప్పుకుంటూ రెండు పదాలు వాడుకున్నాం. అసత్వాపాదకావరణము, అబానాపాదకావరణము అనేటువంటి రెండు ఆవరణాలు మన యందు పనిచేస్తూ ఉన్నాయి. అసత్వాపాదకావరణము అనేదేమో జీవోపాధి వల్ల ఏర్పడుతుంది. అబానాపాదకావరణం అనేటువంటిదేమో ఈశ్వరోపాధి వల్ల ఏర్పడుతుంది. అసత్వాపాదకావరణము అంటే
దేవుడు ఉన్నాడా? అసత్తు. సత్ అంటే ఉండుట. సదేవ సౌమ్య ఇదం అగ్ర ఆసీతు. కాబట్టి భగవంతుడు ఉన్నాడనేటువంటి విషయం స్వతసిద్ధముగా ఎవరికి కూడా మనసుకు కలగదు. భగవత్ సంబంధ భావనయే వానికి తెలియదు. పరమాత్మ అంటే ఏమిటో కూడా ఏం తెలియదు. కాబట్టి కేవలం ప్రాపంచిక సంబంధమై ఉన్నటువంటి విషయాలయందే ఉంటాడు. ఈ దేహముల యందే అస్తిత్వ భావన కలిగి ఉంటాడు. ఈ దేహము కంటే అన్యముగా మరొకటి అనేటువంటిది ఏది లేదనేటువంటిదిగా భావన కలిగి ఉంటాడు. ఏవి కాబట్టి జన్మయే వాస్తవం, ఈ విషయాలే వాస్తవం, ఈ విషయ భోగాలే జీవితాన్ని పరమార్థం. ఇంతకు మించి మరొక అంశములు అనేటువంటి ఏమి లేవు. స్వర్గము, నరకము, మోక్షము, బ్రహ్మము, ఆత్మ, ఈశ్వరుడు, జీవుడు అనబడేటువంటి ఏవి కూడా లేవనేటువంటి వాదనలో ఉండేటువంటిది లోన ఉన్న అజ్ఞానం వల్ల, జీవోపాధి వల్ల జీవునికి అలాంటి అజ్ఞాన ఉపాధి కాబట్టి దాని కారణంగా వ్యక్తి యందు ఈ భావాలు అనేటువంటి ఏర్పడుతూ ఉన్నాయి. లోన ఉన్న అజ్ఞానం జీవుణ్ణి దట్టంగా మూసివేసింది. గాఢాంధకారం చెప్పుకున్నాం కదా. కాబట్టి దట్టంగా జీవుణ్ణి మూసేసింది కాబట్టి, తన ఉనికి లేకుండా చేసింది కాబట్టి, మన యందు అధ్యస్థమై ఉన్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటి వాటి యందే మనకు వాస్తవం అనేటువంటి భావన. కనుక వాటి యందు ఎక్కువ జీవన విధానం కలిగి ఉంటాము. వాటి అపేక్షలతోనే మన జీవనం నడిచిపోయే విధానంగా ఉంటుంది. ఇక భగవంతుని యొక్క విషయంగా వచ్చినప్పుడు ఎవరు చూశారు దేవుణ్ణి అనేటువంటి విధానాలుగా చాలా వరకు లోకంలో జనులు ఆ విధంగా ఉంటారు. ఏదైనా మహాత్ములతో సాంగత్యము, మహాత్ములతో సాన్నిహిత్యం కలిగి వాళ్ళు బోధలు విన్నటువంటి వాళ్ళైతే కొంతవరకు దైవం పట్ల విశ్వాస భావనతో ఉండే అవకాశం ఏర్పడుతుంది. గ్రంథ పరిచయం గాని, మహాత్ముల ఆశ్రయం గాని లేకుండా ఉన్నటువంటి వాళ్ళల్లో చాలా వరకు పనిచేసేటువంటి భావాలు నాస్తిక భావాలే ఉంటాయి. ఎందువల్ల అజ్ఞానం ఆల్రెడీ వ్యక్తిలో బాగా అది ఆవహించి ఉన్నది కాబట్టి దాని ప్రభావమే ఈ వ్యక్తి మీద కనబడుతూ ఉంటుంది. యావత్తు జీవేత్తు, ఎంతవరకు జీవిస్తావో అంతవరకు బాగా జీవించు. రుణం కృత్వా ఘృతం పిబేతు, రుణం అప్పులు చేసైనా బాగా జల్సాగా జీవితాన్ని ఎంజాయ్ చేయి, ఏం పర్వాలా, ఎగవేసినా పర్వాలా. ఎందువల్ల మనం పుట్టబోయేదేం లేదు కదా. ఏమి మన జన్మలు ఉన్నాయనేటువంటి విషయం అయితే భయపడాలి కానీ ఇంకా మళ్ళీ రాబోయేటువంటి విషయం ఏముంది ఇంకా. అందుచేత బాగా అనుభవించు జీవితాన్ని. రాక వచ్చింది, ఇక మళ్ళా ఇది పోతే ఇక లేదు ఇక జన్మ. ఇది కనుక జన్మ సిద్ధాంతాన్ని లోకంలో విశ్వాసం కలిగి ఉన్నటువంటి కొన్ని మతాలు కూడా అంగీకరించవు. ఇస్లామిక్, క్రైస్తవాలు కూడా మరు జన్మ అనేటువంటి విషయాన్ని వాళ్ళు అంగీకరించరు. కనుక లోకంలో మరి ఈ విధంగా అవిద్యకు గురై ఉన్నటువంటి వారు భగవంతుని విషయంలో వాళ్ళకి ఎప్పుడూ కూడా సందేహమే ఉంటుంది. దీనిని అసత్వాపాద కావరణము అనేటువంటిదిగా చెప్పుకొచ్చారు. ఈ అసత్వాపాద కావరణము అవిద్యా ప్రభావంతో ఏర్పడేటువంటి విధానం. ఇంట్లో అమ్మగారులు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడూ కూడా భక్తి భావనతో ఉంటారు. ఎందుకంటే యజమాని బాగా ఉండాలి, బిడ్డలు బాగా ఉండాలి, కుటుంబం బాగా ఉండాలి, అందరు అభివృద్ధి పొందాలి అనేటువంటి అపేక్షలు ప్రధానంగా స్త్రీలలో ఉంటాయి. నిరంతరంగా ఆమెగారు వ్రతాలని, పూజలని, యజ్ఞాలని ఏవో పాపం శ్రద్ధతో చేసుకోబోతూ ఉంటాం. కానీ భర్తకేమో అలాంటి వాటిని విశ్వాసం లేదు. మందలిస్తూ ఉంటాడు, నీకు పిచ్చి తప్ప ఏమున్నాయి ఇవన్నీ కూడా, ఎక్కడ దేవుడు, ఎక్కడ ప్రకృతి అంతా కూడా అది స్వాభావికంగా ఏర్పడుతుంది. ప్రకృతి అంతా కూడా స్వాభావికంగా ఏర్పడింది అంతవరకే. దీన్ని ఎవరు నిర్మాణం చేసిందంటూ ఏమీ లేదు. ఇలాంటి విషయాలుగా డార్విన్ సిద్ధాంతం బాగా వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. సూర్య భగవాను నుంచి విచ్ఛిన్నమై ఉన్నటువంటి ఒక తునక ప్రయాణం చేసి వచ్చింది. అలా ప్రయాణం చేసి వచ్చినటువంటి ఆ చిన్న తునకే తర్వాత అది ఆరిపోయింది. ఆరిపోవడం కారణంగా అదే భూభాగం. ఈ భూభాగం మీద కొన్ని
వేండ్ల తరబడి వానలు బాగా పడ్డాయి. పడటంతో ఈ భూమి మీద సముద్రం అనేది ఏర్పడింది. ఇది సిద్ధాంతాల్లో వచ్చే మాటలు అన్నమాట. అంతకుముందు జలం లేదు కదా, సూర్యగోళం నుంచి ఒక మొక్క విడబడి వచ్చిన మొక్క కాబట్టి చాలా కాలం పాటు వెలుగుతూ ఉంటూ తర్వాత ఆరిపోయింది. ఆరిపోవటం కారణముగా దాని మీద మరి ఈ వర్షం బాగా ఎన్నో వేల సంవత్సరాల పాటు ధారాపాతంగా పడటం కారణముగా ఈ సముద్రం అంతా కూడా వచ్చేసింది అన్నమాట. ఆ తర్వాత భూమి మీద మరి బాగా భూమి తడిసిపోయింది కాబట్టి ఆ జలాశయాలు ఏర్పడ్డాయి కాబట్టి ఆ జలాశయాలలో నాసు అనేటువంటిది ఏదో ఏర్పడింది. ఆ జలాశయాలు నాసు నుంచి చిన్న చిన్న జీవులు ఉత్పన్నమయ్యాయి. ఆ చిన్న చిన్న జీవులే తర్వాత చేపలు ఇవన్నీ ఏర్పడ్డాయి. వాటి నుంచి తర్వాత మకరాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అవన్నీ మళ్ళీ భూమి మీద రావటం చేశాయి. భూమి మీదకి వచ్చిన తర్వాత మళ్ళా పరిణామం చెంది అవే మళ్ళీ మృగాలుగా మారాయి, సింహం పులులుగా మారాయి. అట్లా మారి చివరికి ఒక చింపాంజీ కోతి, ఆ కోతి నుంచి చింపాంజీ, ఆ చింపాంజీ నుంచి కోతి నుంచి పుట్టాడు మానవుడు అని చెప్పని అంటూ ఉంటే అందరూ కూడా నిజమే కదా అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. తన ఉపనిషత్తు బోధిస్తూ ఉన్నది, అమృతస్య పుత్ర, నువ్వు కోతి నుంచి పుట్టలేదురా, అమృతస్య పుత్ర, నువ్వు బ్రహ్మము యొక్క పుత్రుడవు, మమయి వాంశో జీవలోకే, పరమాత్మ అంటున్నమాట. మమయి వాంశ, నువ్వు నా అంశము అని పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి శాస్త్రం అమృతస్య పుత్ర అని చెప్పి అంటూ ఉన్నది. నువ్వు భగవంతుని యొక్క అంశము అని చెప్పని అంటూ ఉంటే వీడేమో లేదు మా యొక్క వంశం అంతా కోతి వంశము, అక్కడి నుంచి మేమంతా వచ్చామని చెప్పని ఈ ప్రకారంగా డార్విన్ సిద్ధాంతం అనేటువంటి అంశాలు దాంట్లో చాలా మంది తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రకారంగా ఈ అమ్మగారితో చెప్పాడు, ఇదంతా కూడా నేచరే అట్లా విధంగా ఏర్పడింది, ప్రకృతి పరిణామాన్ని చెందింది. ఈ పరిణామంలో జీవకోటి అంతా కూడా క్రమంగా తమ రూపాలు మార్చుకుంటూ వచ్చేసాయి, అంతే తప్ప వెనకాల నిర్మాణం చేసేటువంటి విధానంగా ఎవరు లేరు అనేటువంటి వాదన ఎప్పుడు కూడా చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా చెప్పడంతో మరి చెప్పేసి ఆఫీసుకు పోయాడు. పోయిన తర్వాత అమ్మగారు ఏం చేసిందంటే, తను బాగా ఆర్టోస్ కాబట్టి మరి తన ఇంట్లోనే పెద్ద గోడ ఉంటే, వాల్ అంటే గోడ అన్నమాట ఉంటే దాని మీద చక్కగా ఆయన చెప్పిందంతా మొత్తం గీసేసింది. మంచి ఆర్ట్లో ఫస్ట్ ఆమెగా. భర్త సాయంత్రంగా వచ్చాడు. వస్తే తన ఇంట్లోనే పెద్ద గోడ మీద ఆయన ఏ యొక్క పరిణామ సిద్ధాంతం మొత్తం చెప్పుకొచ్చాడో, సూర్యగోళం నుంచి చిన్న మొక్క విడుదలై ఆ తర్వాత అది ఆరిపోయి దాని మీద వర్షాలు పడి తర్వాత మొక్కలు మొలిసి ఆ జంతువులు ఏర్పడి చెప్పిందంతా కూడా ఆమె గారు చక్కగా ఆ గోడ మీద పరిణామ సిద్ధాంతం అంతా కూడా గీసి పెట్టింది. ఆ పని భర్త వచ్చాడు, చూశాడు, అబ్బా ఎంత అద్భుతంగా ఉన్నది, ఎంత ఆశ్చర్యం గొలుపుతూ ఉన్నది, ఎంత అద్భుతముగా మరి చిత్రపటాన్ని ఎవరు రాశారో అని చెప్పిన అన్నాడు. చెప్పింది అమ్మగారు, ఒకళ్ళు రాయాలంటాయా? ఎంత ప్రకృతి తనకు తానుగా ఏర్పడినప్పుడు ఈ చిన్న గోడ మీద ఈ చిన్న ప్రకృతి ఏర్పడదా? అందుచేత ఎవరు రాసిందేమీ లేదు, దానికి అది అనుకుని అట్లా గీసేసుకున్న పెన్సిళ్ళు కళాలన్నీ కూడా అవే మొత్తం ఏర్పాటు చేసుకున్నాయి అని చెప్పని అన్నది అమ్మగారు. ఓసి పిచ్చి మొఖమా, అట్లా ఏర్పడుతుంది, ఎవరైనా రాస్తే తప్ప గోడ మీద ఆ బొమ్మ ఏర్పడే అవకాశం లేదు. ఇంత అద్భుతంగా ఉండేటువంటి చిత్రపటం రావాలని చెప్పానంటే ఎంతో తెలివి ఉండాలి, ఎంతో నైపుణ్యం ఉండాలి, ఎంతో జ్ఞానం ఉండాలి. అలాంటివి ఉంటే తప్ప ఈ ప్రకారముగా ఇంత అందముగా ఆశ్చర్యం గొలిపే విధానముగా రావటం అని చెప్పంటే సాధ్యం కాని విషయం, ఇంపాసిబుల్ అని చెప్పని ఈయన గారు అంటూ ఉంటే అమ్మగారు చెప్పింది, అయ్యా ఎంత పెద్ద ప్రపంచమే వచ్చినప్పుడు ఈ చిన్న పటం రాకుండా ఉంటుందా? ఏమి ఆ పూట జ్ఞానోదయం కలిగింది ఆయనకి. నిజమే కదా, ఎవరైనా చేయిందే ఎట్లా అవుతుంది, కార్యకారణాత్మకం కాబట్టి కారణం లేకుండా కార్యం అయ్యే అవకాశము లేదు. అది చిన్న పటమే ఒక వ్యక్తి గీయాల్సి వస్తే మరి పెద్ద పటం, ఒక ప్లాన్, దీనికి ఉన్నటువంటి ప్లాన్ చూసినట్లయితే, అనుమాన ప్రమాణములో చూసినట్లయితే మరి భగవంతుడు చక్కగా వాళ్ళకి కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడు. ఎందుకంటే
ఒక కార్యం అనేది ఉన్నది అని చెప్పనంటే దాని కారకుడు అనేటువంటి వాడు ఉంటాడు. లేకుండా ఏది కూడా లోకంలో ఏర్పడే అవకాశం అనేటువంటిది లేదు. మన చేతికి వాచి ఉన్నదని చెప్పనంటే దాంట్లో 3 ములులు ఉంటాయి. అవి సెకండ్ల ముళ్ళు సెకండ్లు చూపిస్తూ ఉంటుంది, నిమిషాల ముళ్ళు నిమిషాలు చూపిస్తూ ఉంటుంది, గంటల ముళ్ళు గంటలు చూపిస్తూ ఉంటుంది. మరి ఈ ప్రకారంగా ఆ చూపించేటువంటి క్రమత అనేటువంటిది వాటికి అవే పలుక్కుని తిరిగే విధానంగా చేసుకున్నాయా? ఎవరైనా ఆ మాట చెప్పే అవకాశం ఉన్నదా? గడియారం ఎవరు తయారు చేయలేదు. ఆ ముళ్ళుకు ముళ్ళే ఆ విధంగా మాట్లాడుకొని ఏమే పెద్ద ముళ్ళ నువ్వు సెకండ్లు చూపించు, మధ్య ముళ్ళ నువ్వు నిమిషాలు చూపించు, ఓ చిన్న బుడ్డోడా నువ్వు గంటలు చూపించు అనే విధానంగా అవి ఏమన్నా పలుక్కుని అట్లా ఏర్పడ్డాయా? కాబట్టి అట్లా ఏర్పడే అవకాశాలు లేవు. ఆ వాచ్ ఎవరో చేశాడు. ఎవరు వాడు? ఆ చేసిన వాడు ఎవడు? నువ్వు చూసావా? నేను చూడలా. నువ్వు చూడనప్పుడు ఎట్లా చెప్పావు చేశాడని చెప్పేసి? ఇది క్రమం కలిగి ఉందండి. ఇక్కడ ఈ క్రమం చూసినట్లయితే క్రమకుడు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. క్రమకుడు లేకుండా ఈ క్రమం ఉండే అవకాశం అనేటువంటిది లేదు అనేటువంటి మాట చిన్న పిల్లలు కూడా చెప్పేటువంటి విషయమే. అట్లా విశ్వం చూసినట్లయితే ఒక క్రమం కలిగి ఉన్నది. ఈ ఋతువులు కానీ ఆ వృక్షములు కానీ ఏ కాలంలో ఏ వృక్షాలు ఫలించాలో, ఏ తీగలు ఫలించాలో, పుష్పాలు పుష్పించాలో ఇవన్నీ కూడా కాలమానముగా దాంట్లో అన్ని నిబద్ధత కలిగి ఉన్నాయి. కాబట్టి ఏ ఏ శరీరాల నుంచి ఆయా శరీర సంబంధ అవయవాలే వస్తూ ఉన్నాయి, అలాంటివి వస్తూ ఉన్నాయి, అలాంటి స్వభావాలే వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా కంప్యూటర్లో ఒక ఫీడ్ చేసినట్లుగా, సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసినట్లుగా ఈ విశ్వ జగత్తు నిర్మాణ విధానం అంతా కూడా మరి చూసినట్లయితే ఎవరో ఒక అతను ఫీడ్ చేశాడు అనేటువంటి విషయం మనకి గోచరిస్తుంది అనుమాన ప్రమాణాన్ని బట్టి. కనుక చూసిన ఇదంతా కూడా మరి అనుమాన ప్రమాణం ద్వారా భగవద్ ఉనికిని గమనించే విధానం లాంటిది ఏర్పడుతుంది. అట్లా మన శరీరం చూసినప్పటికీ కూడా మన శరీరంలో అవయవ సముదాయ అమరిక కూడా అంతా కూడా ప్లాన్ ప్రకారముగా ఏర్పడేటువంటి విధానం. మనం గృహ నిర్మాణం చేసుకుంటున్నాము అని చెప్పనంటే మరి ఆ గృహంలో ఈశాన్య భాగంలో ఏ ఉండాలో, ఆగ్నేయంలో ఏ ఉండాలో, దక్షిణంలో ఏ ఉండాలో, పడమట్లో ఏ ఉండాలో, ఇల్లు ఎక్కడ ఉండాలో, ఎట్లా ఉండాలో అనే ముందు ప్లాన్ గీసుకుంటూ ఉన్నా. కాబట్టి ప్లాన్ గీసుకున్న తర్వాతే నిర్మాణం చేసే విధానం చేస్తాం కదా. కట్టాక ప్లాన్ చేస్తామా? కట్టక ముందే ప్లాన్ చేస్తామా? ఎవరైనా కట్టక ముందే ప్లాన్ చేస్తారు. అట్లాగా మరి ఈ నిర్మాణ విధానంలో కూడా భగవంతుని యొక్క ఒక ఆలోచన వెనకాల మనకు కనపడతా ఉంటుంది. భగవద్ ఆలోచన కనబడుతూ మనం చూసినట్లయితే ఇప్పుడు తల్లి గర్భంలో పిండం ఉన్నది కదా, మరి ఆ పిండం సకల అవయవాలు కూడా చక్కగా అమరిక చేసుకున్నది, అమరిక ఏర్పడింది. ఏర్పడిన విధానంలో మరి లోపల దేహంలో ఏముండాలి, లంగ్స్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్ కానీ ఆ కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, చెవి ఇవన్నీ కూడా మొత్తం నిర్మాణ విధానంలో మొత్తం క్రమంగా ఏర్పడి మరి ఆ శిశువు బయటకు వచ్చేసేసింది. అన్ని అవయవాలు చూస్తే మొత్తం కూడా ఉన్నాయి. కానీ ఆ యొక్క నిర్మాణ విధానంలో మరొక అంశము లోపించింది. ఏమిటని చెప్పానంటే పన్నులు మాత్రం ఉండవు. ఆ పసిబిడ్డ పుట్టినప్పుడు పన్నులు అనేటువంటివి ఉండవు. కారణం ఏంటంటే మరి ఆ విషయంలో భగవంతుడు మర్చిపోయి ఉండొచ్చు అని చెప్పి అనుకోవచ్చు. మనం పన్నులు పెట్టడము పరమాత్మ మర్చిపోయి ఉండాలి. ఎందుకంటే మరి కాళ్ళు పెట్టినవాడు, చేతులు పెట్టినవాడు, ముక్కు, నోరు, తల, శిరస్సు, లోనన్న అవయవాలన్నీ కూడా అమరిక చేసిన వాడు ఇదొక్కటి మరి పెట్టకపోయాడు అని చెప్పినట్టు మనం అనుకోవాల్సింది ఏమిటి? ఇక్కడ ఆయన మర్చిపోయాడు అనే విషయం మనం గమనించాల్సి ఉంటుంది. అవునా కాదా? మరి మర్చిపోకపోతే ఎందుకు పెట్టాల ఆయన గారు? ఇన్ని పెట్టినవాడు పొట్టలో అన్ని రకాల అవయవాలు నిర్మాణాత్మకముగా మొత్తం పెట్టినటువంటి అతను పన్నులు అనేటువంటి వాటి విషయంలో ఎందువల్ల ఆయన సాక్షాత వహించాడు? ఎందువల్ల ఆయన మర్చిపోవడం లాంటిది జరిగింది? ఎందుకు జరిగింది? ఎప్పుడైనా ఆలోచించామా మనం అసలు ఈ విషయాలన్నీ కూడా? ఎందుకని చెప్పనంటే మరి ఆ శిశువు పుట్టినప్పుడు వాని యొక్క అన్నవాహిక పదార్థాలను గ్రహించి జీర్ణం చేసుకునే స్థాయిలో అది లేదు.
ఆ నవమాసాలు తల్లి గర్భంలో మరి తల్లి పేగుకి భగవంతుడు ముడేశాడు. ఆ పొట్ట నుంచి లాగి ఆ తల్లి పేగుకి ఆయన కుట్టేసి పెట్టేశాడు ఆ లోపల. కనుక తల్లి తినేటువంటి ఆహారమే కొంత భాగం జీర్ణమైన పదార్థం కొంత లోపలికి పోయి దేహం తయారయ్యే విధానముగా పెట్టుకొచ్చాడు. కాబట్టి అందుచేత బయటికి రాగానే ఎమ్మటే ఆ జీర్ణవాహిక మరి ఆహారం తీసుకుని జీర్ణం చేసుకుని రక్తంగా మార్చుకుని శరీరానికి అందించందే మరి పనిచేయవు కదా అవయవాలు. లోపల ఆయిల్ కావాలిగా, పెట్రోల్ కావాలిగా. దేహం పనిచేయాలంటే, అవయవాలు పనిచేయాలంటే రక్తం తయారైతేనే ఆ రక్తమే మన దేహంలో పెట్రోల్. అది పోస్తేనే బండి ముందుకు పోయే అవకాశం ఏర్పడుతుంది. రక్తహీనత వచ్చేసింది అనుకో, వాడు నడవలేడు. మరి ఆ ప్రకారంగా రక్తం తయారు కావాలంటే ఆహారం పడాలి. ఆహారం పడాలంటే ఈ జీర్ణం చేసేటువంటి శక్తి ఇప్పుడు ప్రస్తుతానికి అది లేదు. క్రమంగా మెల్లమెల్లగా పుంజుకునే అవకాశం దానికి ఉన్నది. అందుచేత తల్లి యొక్క పల్లెల యందు ఆహారం పెట్టేశాడు. కనుక ఆహారం తల్లి ద్వారా వానికి ఇచ్చే విధానం. గర్భంలో ఉన్నప్పుడేమో తల్లి ద్వారానే ఆహారం వచ్చింది. కానీ తర్వాత పుట్టిన తర్వాత కూడా వాడు కొంచెం పెరిగేదాకా తల్లి నుంచే ఆహారం రావాల్సి ఉన్నది వాడి. కాబట్టి ఆ తల్లి నుంచి వచ్చేటువంటి ఆహారం వాడు తీసుకోవాలని చెప్పి అన్నట్లయితే, తల్లి కూడా సుఖకరంగా సౌలభ్యముగా ఇవ్వాలని చెప్పి అన్నట్లయితే వానికి పన్నులు అనేటువంటి ఉండకూడదు. ఇందువల్ల వాడు పసిగందు, వాడు బడవ, వాడు తెలిసావదు. అవి ఉన్నాయి అనుకో, ఆ తల్లి పాలు ఇవ్వలేదు. చూశారా మరి? ఆ బడవకి ఏం తెలుసు? పన్నులు కొరికేస్తే తల్లి ఇబ్బంది పడుతుందనేటువంటి యొక్క భావం వాడికి ఏమి ఉంటుందా? వాడికి ఉండదు. కాబట్టి ఆ ఉండని విధానం భగవంతునికి ఉన్నది, ఆయనకున్నది. కాబట్టి మరి ముందుగా పెట్టినట్లయితే కొంచెం వీడు బతకడం కష్టం. వీడు లోనికి ఆహారం పోవాలిగా. ఆహారం పోతే జీర్ణమై శక్తి ఏర్పడుతుంది. కాబట్టి లోనికి ఆహారం పోవాలంటే తల్లి నుంచే పోవాలి. గర్భంలో ఉండగా తల్లి నుంచే పోయింది. పుట్టిన తర్వాత కూడా కొద్ది రోజుల వరకు, 2 మాసాల వరకు తల్లి నుంచే ఆహారం వాడికి పోవాల్సి ఉన్నది. మరి తల్లి ఆహారం ఇవ్వాలంటే ఎట్లా? తల్లికి ఇబ్బంది కదా. తల్లికి ఇబ్బంది అనేది ఎవరు ఆలోచించారండి? ఎవరు ఆలోచించారు? ఇది ఆలోచనాత్మకముగా జరిగిందా, అనాలోచితంగా జరిగిందా? భగవంతునికి ఆలోచన అనేది లేదా? ఆలోచించే వాళ్ళ పెద్దవాళ్ళ మనమేనా? ఆయన ఆలోచించలేడా? ఆలోచన లేక ఏదయ్యే అవకాశం ఉంటుందా? కాబట్టి ఈశ్వరుడు బ్రహ్మను కారణంగా చేసుకుని సంకల్పించును. ఈశ్వరుడు ఆ విష్ణువుని కారణంగా చేసుకుని పోషించును. చెప్పలా స్వామి గారు? గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అనేటువంటి మంత్రానికి స్వామివారు 3 రకాలైనటువంటి యొక్క అంశాలు బోధించాడు. దాంట్లో 3 విధాయకాలుగా మీకు స్వామివారు చెప్పినటువంటి అంశము ఆ శ్లోకానికి. దాంట్లో ఒకటి ఈ సర్వేశ్వరుడే అని, ఈ ప్రత్యేగాత్మ అని చెప్పి అనుకోవచ్చు, ఈ పరమాత్మ అని చెప్పి అనుకోవచ్చు. ఇది సర్వేశ్వరుడు బ్రహ్మను కారణంగా తీసుకొని సంకల్పించును. కాబట్టి ఆయన కూడా సంకల్పించే విధానం ఉంటుంది. సో అకామయత అని మనకి చాందోగ్యంలో చెప్పేటువంటి యొక్క మాట. సహా అకామయత, భగవంతుడు సంకల్పించాట. ఏమని? ఏకోహం బహుశ్యాం అని చెప్పని. ఈ సంకల్పించుట అనేటువంటి అంశము ఉపనిషత్తే చెప్పింది. కనుక సంకల్పం అనేటువంటిది ముందు, తర్వాత నిర్మాణము. మనము కూడా ఏదైనా చెయ్యాలి అని చెప్పన్నట్లయితే ఆలోచించి చేస్తామా, ఆలోచించకుండా చేస్తామా? ఏం చేస్తాం? ఆలోచించాలి. మనము మన పరిధిలో మనం ఆలోచిస్తాం, ఆయన పరిధిలో ఆయన ఆలోచిస్తాడు. విశ్వ నిర్మాణ విధానములో ఆయన ఆలోచన, ఈ కుటుంబ వ్యవహార విధానములో మన ఆలోచన. మంది చిన్న కుటుంబం, అయింది పెద్ద కుటుంబం.
కాబట్టి ఈ ప్రకారముగా భగవదాలోచన విధానముగా మరి చూసినట్లయితే వానికి పుట్టుకతోనే ఆ భాగం పన్నుల భాగం పెట్టలేదు. ఎప్పుడు అనేటువంటివి రావటం అని చెప్పనంటే ఎప్పుడైతే వాడి యొక్క ఆహారం తీసుకుని జీర్ణం చేసుకుని దాని శక్తివంతముగా చేసుకునే పరిధికి లోన అవయవములు ఎప్పుడైతే పరిణామాన్ని చెందాయో అప్పుడు మెల్లగా పన్నులు రావటం లాంటిది కంప్యూటర్లో స్వామివారు ఫీడ్ చేశారు. ఈ ప్రకారముగా చూసినట్లయితే అనుమానం ప్రకారం అనుమాన ప్రమాణం అని చెప్పని అంటారు. అనుమాన ప్రమాణముతో భగవంతుని అక్కడ మనం తెలుసుకోవడం లాంటిది కూడా కొంత ఉంటుంది. ఈ ప్రకారముగా మరి భగవంతుని విషయము మరి దాని విషయంలో వ్యక్తికి ఒక సద్భావం లేకపోవటం కారణం ఏంటని చెప్పనంటే వ్యక్తిలో అవిద్య కారణంగా ఏర్పడ్డటువంటి ఏం చెప్పుకున్నాం అసత్వాపాదకావరణము. దీని అసత్వాపాదకావరణం అంటారు. అసత్వాపాదకావరణము వ్యక్తిలో బాగా దట్టంగా ఉన్నప్పుడు భగవద్ విషయం ఆయనకి తెలిసే అవకాశం లేదు. అందుచేత మరి ఈశ్వరుడే ఉన్నటువంటి సద్గురు జగద్గురు అలాంటి మహాత్ముల దగ్గర సశాస్త్రీయముగా శాస్త్రాన్ని అధ్యయనం చేసినట్లయితేనే వాళ్ళల్లో ఉన్నటువంటి ఆ అసత్వాపాదకావరణ తొలగిపోయే విధానం ఉన్నది. గురువు ద్వారా భగవద్గీత ఉపనిషత్తులు శాస్త్ర శ్రవణము అని చెప్పన్నప్పుడు ఏమని చెప్పనంటే భగవద్గీత ఉపనిషత్తులు, రెండవది మూడవది బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రములు కూడా చాలా లోతైనటువంటి యొక్క అంశములు. అది బాదరాయణుడు మనకి ఇచ్చినటువంటి గ్రంథము. వేదములు ఈశ్వర ప్రోక్తమైతే భగవద్గీత స్మృతి శాస్త్రం ఆయన ఈశ్వరుడే కృష్ణ పరమాత్మ ఈశ్వరుడే ప్రసాదించాడు. ఏమి బ్రహ్మసూత్రములు అనబడేటువంటివి 555 సూత్రాలు, 92 అధికరణాలు, 4 అధ్యాయాలు, 16 పాదాలతో ఉన్నటువంటిది. చాలా కొంచెం క్రిటికల్ గా ఉంటుంది. దాంట్లో వాదోపవాదాలు, బౌద్ధ మతము, జైన మతము, మళ్ళీ అట్లనే నైయాయికము, వైశేషికము, సాంఖ్యము ఇవన్నీ కూడా పూర్ణముగా తెలిసి ఉన్నటువంటి వాళ్ళే బ్రహ్మసూత్రాలను చెప్పగలిగేటువంటి విధానం ఏర్పడుతుంది. ఎందుకంటే మొదటి అధ్యాయం అంతా కూడా ఈ పూర్వపక్షం ఉత్తర పక్షాలుగా సాగిపోయేటువంటి అంశాలు దాంట్లో బాగా వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పూర్వపక్షం చేయగలిగేటువంటి దానం రావటం అని చెప్పనంటే ఇలాంటి సిద్ధాంతాలలో బాగా పరిచయం ఉండగలిగినట్లయితేనే దాంట్లను చెప్పగలిగే అవకాశం ముఖ్యంగా ఏర్పడుతుంది. తర్వాత ఉపనిషత్తులలో కూడా పరిచయం ఉండాలి. ఎందుకంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ సమన్వయం లేకుండా ఉన్న అంశాలు ఉన్నాయో సమన్వయం కుదరని అంశాలలో సామరస్యాన్ని పొందింపజేసే విధానముగా బోధించేటువంటి బ్రహ్మసూత్రములు. అది కాటకవల్లిలో వచ్చే మంత్రాలు కొన్ని, తైత్రీయంలో వచ్చే మంత్రాలు కొన్ని, చాందోగ్యంలో బృహదారణ్యకోపనిషత్తుల్లో వాటిల్లో వచ్చేటువంటి మంత్ర భాగాలలో కొంచెం అన్వయం లేకుండా ఉన్నటువంటి వాటిలో సందేహం వ్యక్తం చేసినప్పుడు వాట్లను సమన్వయం చేసే విధానమే బ్రహ్మసూత్రములు. ఉదాహరణకు తైత్రీయోపనిషత్తులో ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత అని చెప్పని ఆకాశం నుంచి సృష్టి వ్యవహారం చెప్పారు. అదే చాందోగ్యోపనిషత్తు ఉద్దాల శ్వేతకేతు సంవాదంలో అగ్ని, జలము, పృథివీ అనేటువంటి వాటి నుంచే సృష్టి వ్యవహారం చెప్పడం జరుగుతుంది. ఇలాగా అసంబద్ధముగా ఉన్నటువంటి అంశాల మీద జరిగేటువంటి వాదోపవాదాలు తర్క విధానాలే బ్రహ్మసూత్రాలు. ఇట్లా అత్యద్భుతముగా అది మహాత్ముల ద్వారా గురువుల ద్వారా విన్నప్పుడు మనలో ఉన్నటువంటి అసత్వాపాదకావరణం తొలగిపోయే అవకాశం ఉన్నది. అసత్వాపాదకావరణం అని చెప్పినట్టు ఏమర్థమైంది మీకు? సత్ అనగా భగవంతుడు ఉన్నాడు అనేటువంటిది సద్భావన. అసత్ అంటే నా సత్తు అసత్తు, భగవంతుని యందు అస్తిత్వ భావం లేకపోవటము, భగవంతుని విషయంలో సంపూర్ణముగా అవగాహన లేకపోవటం. లోకంలో చాలా మంది భగవంతుని విశ్వసించే ఉంటారు, కానీ ఈ విశ్వసించి ఉన్న విధానంలో అసలు భగవంతుడు అంటే ఎట్లాగా, ఏది భగవంతుడు?
అనేటువంటి పూర్ణావగాహన లేకుండా ఉండేటువంటి విధానం చాలా మందిలో ఉంటుంది. ఇప్పుడు రాముడే దేవుడు అనే విధానం ఉన్నది, అట్లే పరమశివుడే దేవుడు అనే విధానము, శ్రీమన్నారాయణుడే దేవుడు, ఇట్లా అయ్యప్ప స్వామియే దేవుడు, ఆంజనేయ స్వామియే దేవుడు అనేటువంటి సందర్భాలు వ్యక్తుల్లో ఉంటాయి. అయితే వీళ్ళందరూ దేవుళ్ళు కాదా అనేటువంటిది కూడా ఒక పక్కన సందేహం కూడా లాగుతూ ఉంటుంది. అయితే ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా? మరొక సందేహం. దేవుడు ఒక్కడైనా? ఎంతమంది దేవుళ్ళ? ఇదేక ఇతర మతాలు కూడా ప్రశ్నించేది. అయ్యా మా మతాలలో ఒక దేవుడేనయ్యా, అల్లా అంటాం, గమ్మును కూర్చుంటాం. వాళ్ళు అంటారు మేము ప్రభువా అంటాం, మేము గమ్మును కూర్చుంటాం. మరి మీరేమంటారు? ఇలాంటివి ఉన్నటువంటి సందేహాలు. మరి వీటిలలో ఏ దేవుడు దేవుడు అనేది కూడా ఒక సందేహాస్పదంగా వచ్చేటువంటి మాట. దాని విషయంలో బ్రహ్మసూత్రం ఒక సూత్రం చెప్పింది. జన్మాద్యస్య యతః అనే సూత్రం ఒకటి ఉన్నది మొదటి పాదంలో. జన్మాద్యస్య యతః, జన్మ ఆది యస్య యతః అనగా ఈ సృష్టి స్థితి లయాదులైనటువంటి ఎవరి వలన ఏర్పడుతూ ఉన్నాయో అతడు అన్నారు అక్కడ. మరి అతడు అని చెప్పి ఎవరు అతడు? జన్మ ఆది యస్య యతః, ఎవరి వల్ల ఏర్పడుతున్నావో అది అన్నారు అక్కడ. మన శుద్ధంగా కూడా అక్కడ రాలేదు, అది కూడా విచారణాంశమే. ఇదే సందేహం మీకు తైత్రీయోపనిషత్తులో భృగు తన తండ్రి యగు వరుణుని ప్రశ్న వేస్తాడు. నానా భగవంతుడు అంటే ఏమిటని ప్రశ్న వేశాడు. భగవంతుడంటే ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు మరి ఆ భృగువుకి తన తండ్రి యొక్క వరుణుడు చెప్తాడు. యతో యమాని భూతాని జాయంతి ఏన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిశంవిశంతీతి తద్ బ్రహ్మ అని చెప్పనంట. లక్షణం చెప్పాడు. యతో యమాని భూతాని జాయంతే ఏన భూతాని జీవంతి, దేని వల్ల ఈ భూతాలు ఏర్పడుతూ ఉన్నాయో, దేని యొక్క ఆధారంతో జీవనం కలిగి ఉన్నాయో, ఏది దేని వలన దేని లయమైపోతూ ఉన్నాయో దానిని నీవు బ్రహ్మముగా తెలుసుకోను. ఏదది అని చెప్పి అన్నప్పుడు అక్కడ ఆయన గారు దాని విషయంలో ఏం మాట్లాడు. ఎట్లాగ నానా అని చెప్పి అడిగాడు. చిన్న బిడ్డ వీడు. అడిగినప్పుడు తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని చెప్పని అన్నాడు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ, అయ్యా తపస్సులో పోయి కూర్చోరా, నీకు తెలుస్తుంది అని చెప్పన్నాడు అక్కడ. అట్లాగా మనకి భృగువల్లి తైత్రీయంలో జరిగేటువంటి విధానం. అందుచేత ఏంటంటే ఆ భగవంతుని యొక్క విషయంలో మనకు చూసినట్లయితే భాగవతంలో ఒక అంశం వస్తుంది. ఎవ్వని చేయజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, ఎవ్వడు 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 ఇదేకా. కాబట్టి ఈ విషయంలో భగవద్ విషయం పూర్ణముగా తెలియకపోవడం అనేటువంటి విధానములో మానవులు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఏదో ఒక అంశం పట్టుకోవటం, ఆ విధానంగా వెళ్ళిపోయే వాళ్ళే లోకంలో చాలా మంది ఉన్నారు. ఇలా ఉన్నటువంటి విధానం కాబట్టి మనకు ఇన్ని సాంప్రదాయాలు, ఇన్ని మతాలు, ఇన్ని కోణాలు, ఇన్ని కోవలు, ఇన్ని త్రోవలు ఎన్ని ఉన్నాయంటే కారణం ఏమిటి? ఎదురుగా మనకి తెలియబడేటువంటి ఏవైతే ఉన్నాయో ఆకారాలు, అలాంటి వాట్లను మనం తీసుకుని పరిగణనలోకి అవే భగవంతుడుగా మనం భావించి ఆ మార్గంలో పోవటం జరుగుతూ ఉన్నది. ఎవరెవరు ఏ దేవత ఏ ఆకారం పట్ల భక్తి ఉంటుందో వాళ్ళు ఆ త్రోవలో పయనించేటువంటి వాళ్ళుగా ఉన్నారు. కాబట్టి ఈ త్రోవ కూడా సాధారణంగా చాలా వరకు తమకు కామ్య సంబంధమై ఉన్నటువంటి అపేక్షలు అనుసరించే ఈ త్రోవలు కూడా చాలా వరకు ఉన్నాయి. కానీ భగవంతుని విషయంలో పూర్ణమై ఉన్న అవగాహన అనేది ఎవరికైనా లోకములో ఉన్నదా? జగద్గురువు ద్వారా, సద్గురువు ద్వారా సశాస్త్రీయముగా ఉపనిషత్తులు భగవద్గీతాదులను అధ్యయనం చేయకుండా ఉన్నట్లయితే
చాలా మందిలో ఉండేటువంటి యొక్క భావములు వివిధ అంశములుగా చేరిపోయే విధానాలే భగవద్ విషయంలో కూడా భ్రాంతి పడి ఉన్నటువంటి విధానము. కాబట్టి ఈ మార్గాలలో పోయేటువంటి వాళ్ళందరూ కూడా మరి మోక్షం అనేటువంటి అపేక్ష అక్కడ ఉండదు. కానీ జీవితంలో తాను అపేక్షించేటువంటి ఏవైతే ఉన్నాయో కోరికలు, వాటి అనుసరించి ఈ ప్రకారంగా ఎక్కువ లోకంలో జనులు 190 పైగా అన్నప్పుడు మా సంఖ్య చెప్పుకోండి. ఈ ప్రకారముగా మరి ఆస్తికులుగా ఉన్న వాళ్ళు కూడా మరి భగవద్ విషయంలో పూర్ణ జ్ఞానం లేకుండా ఉన్న విధానము. అర్థమవుతాయి ఈ మాటలో. లోకములో మానవులకు విశ్వాసము అనేది లేకుండా చాలా వర్గం ఉన్నది. అది నాస్తికులుగా, చారవాకులుగా చెప్పే విధానము. చాలా మందిలో కూడా చాలా వయసు పైబడే పర్యంతం వరకు ఈ విశ్వాసం యొక్క విధానంలో రారు. వాళ్ళు నమ్మకం విధానంలో రారు, భగవంతుని అంగీకరించే విధానంగా రారు. చాలా జీవితం గడిచిపోతుంది. చాలా జీవితం గడిచిపోయిన తర్వాత కొన్ని జీవితంలో వచ్చే సమస్యలు కావచ్చు, కుటుంబంలో కలిగే సమస్యలు కావచ్చు, కొన్ని బాధలు కావచ్చు, అలాంటి వాటి నుంచి వ్యక్తిలో ఒక దైవ భావం ఏర్పడేటువంటిది కూడా ఏర్పడుతుంది వ్యక్తులలో. అనగా వ్యక్తిలో భగవద్భావం ఏర్పడింది. చాలా వరకు తనకున్న సమస్యలు, తనకున్న బాధలు, తనకున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి భగవంతుని పట్ల ఒక అస్తిత్వ భావం లాంటిది ఏర్పడి ఉన్న విధానము. భగవద్ విషయము పూర్ణముగా ఒక అవగాహన రావాలని చెప్పి అన్నట్లయితే తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేశంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వ దర్శనః. తత్వ దర్శనః, తత్వాన్ని బోధించే వాళ్ళు అనే, తత్వాన్ని దర్శించిన వాళ్ళు అని చెప్పనే తత్వ దర్శనః అన్నాడు. తత్వాన్ని చెప్పే విధానం కాదు, తత్వమును పూర్ణముగా దర్శించి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ ద్వారా విషయాన్ని విన్నట్లయితే మనకు భగవద్ విషయము పూర్ణముగా ఒక అవగాహన వచ్చే అవకాశం అనేది ఏర్పడుతుంది. కాబట్టి మరి సద్గురు మహాత్ములైనటువంటి వారి ద్వారా ఆ ఉపనిషత్తులు, భగవద్గీత అనేటువంటి వాటిలను అధ్యయనం చేసినట్లయితే వారికి భగవద్ విషయం ఒక చక్కగా జ్ఞానం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, అవిద్యా ప్రభావంతో ఏర్పడ్డటువంటి అసత్వాపాదకావరణం అనేటువంటిది తొలగిపోతుంది. అసత్వాపాదకావరణం అనేది లోకములో ఎంతమందిలో ఉన్నట్లుగా చెప్పుకునే అవకాశం ఉన్నది. మేము ఆస్తికులము, దైవాన్ని అంగీకరిస్తూ ఉన్నాము, దైవం యొక్క ఉనికిని మేము అంగీకరిస్తూ ఉన్నాము అనేటువంటి వాళ్ళల్లో కూడా ఈ అసత్వాపాదకావరణము లోపల పనిచేస్తున్నది, అవిద్యా ప్రభావంతో పనిచేస్తూ ఉన్నది. అది పూర్ణముగా పోవాలని చెప్పన్నట్లయితే ప్రస్థానత్రయమును గురువు ద్వారా సశాస్త్రీయముగా అధ్యయనం చేసేటువంటి వారికి మాత్రమే దేవుడంటే ఏమిటనేటువంటి విషయం వాళ్ళకి శుద్ధముగా వచ్చే అవకాశము ఏర్పడుతుంది. ప్రస్థానత్రయమును సశాస్త్రీయముగా బోధించే విధానము లేకుండగా కొంతమంది గురువులు ఆయా సిద్ధాంతాలను ఆశ్రయించి ఆయా దేవతామూర్తుల సాంప్రదాయాలను ఏర్పాటు చేసుకుని ఉన్నటువంటి యొక్క వాళ్ళ మార్గములో పోయేటువంటి వాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఆ విధముగా ఉన్నటువంటి వాళ్ళల్లో అసత్వాపాదకవరణం పోయింది అని చెప్పి అనుకోవచ్చా? ఏవైనా పాయింట్ క్యాచ్ చేస్తూ ఉన్నారా? అసత్వాపాదకావరణము ఎంత లెక్క దాని విధానం వ్యాపించి ఉన్నదనేటువంటి మీకు ఇక్కడ శుద్ధం అవుతుంది మనసు పెట్టినట్లయితే. కనుక భగవద్భక్తి ఉన్నది. మనం రాముణ్ణి సేవిస్తాం, విష్ణువుని సేవిస్తాం, అమ్మవారిని సేవిస్తాం, అయ్యప్ప స్వామిని సేవిస్తాం.
ఇదంతా కూడా ఉపాసనా విధానము. ఈ విధముగా ఈ ఆరాధనా విధానం అంతా కూడా మనకున్నటువంటి సమస్యలు కానీ, మనకున్నటువంటి బాధలు కానీ, మనకున్నటువంటి ఇబ్బందులు కానీ, ఆ జీవితంలో అభివృద్ధి అపేక్షించి కానీ, కుటుంబ క్షేమం కోరి కానీ, ఇలాంటి కోణాలలో పయనించే విధానములో చూసినట్లయితే అసత్వాపాదక ఆవరణం లోపల దట్టంగానే వ్యాపించి ఉన్నట్లు. కాబట్టి లోన ఉన్న అసత్వాపాదక ఆవరణం, అవిద్యా ప్రభావంతో ఏర్పడేటువంటి అసత్వాపాదక ఆవరణము భగవంతుని విధానములో పూర్ణ అవగాహన లేకుండా చేసిన అవిద్యా ప్రభావ విధానము అది తొలగిపోవాలి అని చెప్పనంటే ఒకటే మాట, అగ్గే చెప్పిన మాట, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశ్యంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. భక్తినః భక్తులై ఉన్నటువంటి వాళ్ళని ఆశ్రయించడం కాదు, జ్ఞానినః అది బహువచనం, జ్ఞానినః జ్ఞానులు, తత్వదర్శనః పైగా ఏం చెప్పాడు, తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు. శాస్త్రాధ్యయనం చేసి ఉండుట ఒక విధానము, రెండవది తత్వమును దర్శించి ఉండుట, తత్వదర్శనః. మీకు ఈ పదాలే పరమాత్మ గీతలో వాడతాడు, చాలా జాగ్రత్తగా పదాలు వాడబడతా ఉంటాయి గీత శ్లోకాలలో. అశోచాన్ అన్వశోచః ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూన్ అగతాసూన్ చ నా అనుశోచంతి పండితాః. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ నభవిష్యామః సర్వే వయం అతః పరం. అక్కడ ఆ శ్లోకాల కాడ శ్లోకంలో తత్వదర్శిభిః అని చెప్పి అంటాడు ఒకసాట. తత్వదర్శిభిః తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు, తత్వవక్తభిః తత్వమును బోధించేటువంటి వారు. లోకములో తత్వమును బోధించేటువంటి వారు చాలా మంది ఉన్నారు, కానీ తత్వమును దర్శించి ఉన్న వాళ్ళు బ్రహ్మనిష్టాపరులై ఉన్నటువంటి వారు మాత్రమే తత్వదర్శిభిః. గీతల పదాల సోమవారం పాడుతూ ఉంటారు. కాబట్టి తత్వమును దర్శించి ఉన్నటువంటి వారు, నివృత్తి మార్గములో పయనించి ఉన్నటువంటి వారు, సోహంభావ ధ్యానమును శీలించిన వారు, అట్లా లోపలికి పయనించి మరి అన్నమయ ప్రాణమయ పంచకోశాలు లేదా అకార ఉకార మకార అర్ధమాత్రకులు దాటి ప్రణవాతీతమై ఉన్నటువంటి ఒక అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వారిని ఏం చెప్పారు, తత్వదర్శిభిః. బ్రహ్మవేత్తలు బ్రహ్మజ్ఞానులు, వాళ్ళ ద్వారా ఉపనిషత్తులను అధ్యయనం చేసినటువంటి విధానములో మాత్రమే అవిద్యా ప్రభావంతో ఏర్పడ్డటువంటి అసత్వాపాదక ఆవరణం తొలగిపోయే విధానము. ఉద్దాలకుడు శ్వేతకేతువుకి తత్వమసి మహావాక్యం 9 సార్లు బోధిస్తాడు చాందోగ్యములో. ఏ శ్వేతకేతో తత్వమసి అని చెప్పని అంటాడు. ఒక మర్రికాయ తెమ్మన్నాడు, మర్రికాయ తెచ్చాడు, దాన్ని చీల్చరా అన్నాడు, చీల్చాడు. లోపల ఏమున్నాయి, గింజలు ఉన్నాయి, గింజ తీసుకో, దాన్ని చీల్చాడు. లోపల ఏమున్నది, ఏం కనపడటం లేదు. ఆ గింజ భూమిలో పెడితే మొక్క వస్తుంది, మొక్క చెట్టు మహామానవుతుంది. దాని నుంచి కొన్ని లక్షల గింజలు వెలువడే అవకాశం ఉంటుంది. ఆ మొత్తం కనుక ఫలించాయా అని చెప్పనంటే జగత్తంతా మొత్తం మరు వృక్షాలు అయిపోతాయి. అంతటి విస్తరణ కలిగి ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా మరి చిన్న గింజలో అణుమాత్రముగా శక్తి రూపముగా ఉన్నదని చెప్పి అంటాడు. కనుక ఆ గింజలో ఏ యొక్క బీజాంకురముగా శక్తి రూపముగా ఉన్నదో హే శ్వేతకేతో, అదే ఆ తత్వము, బ్రహ్మము, చేతనము. ఆ చేతనమే నీవై ఉన్నావు అని చెప్పి అంటాడు. తత్వత్వం అసి, ఆ తత్వమే నీవై ఉన్నావు అని చెప్పాడు. ఈ ప్రకారముగా సద్గురువు ద్వారా, జగద్గురువు ద్వారా శాస్త్రములో ఉన్న విషయాలని అవాంతర వాక్యములు, మహావాక్యములు 2 ఉన్నాయి. ఈ అవాంతర వాక్యములను మహావాక్యాలని శ్రవణం చేసినప్పుడే
వాళ్ళకేమవుతుంది, తత్వం యొక్క విషయం బాగా అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. అవాంతర వాక్యములు శ్రవణం చేసినప్పుడు భగవంతుడు ఉన్నాడు అనేటువంటి ఒక అస్తిత్వ భావం ఏర్పడుతుంది. అవాంతర వాక్యముల శ్రవణం చేయడం కారణముగా వ్యక్తిలో భగవద్ విషయము ఆయనకు శుద్ధంగా తెలియబడే అవకాశం ఏర్పడుతుంది, అవగాహనకు వచ్చే అవకాశం ఏర్పడుతుంది. ఆ తర్వాత మహావాక్య శ్రవణ కారణముగా ఆ ప్రత్యేగాత్మయే, ఆ బ్రహ్మమే నేనై ఉన్నాను అనేటువంటి విధానముగా మహావాక్య బోధ ఉంటుంది. ఈ ప్రకారముగా గురువు ద్వారా అవాంతర వాక్య వాక్యముల శ్రవణం చేసినప్పుడు అనాదిగా ఉన్నటువంటి అంధకార గుహై ఉన్నటువంటి చీకటి కోణములో జీవిస్తున్నటువంటి, చీకటి కోణములో అంధకారములో మునిగి ఉన్నటువంటి జీవుడికి కొంత ఎలుగు గురువు ద్వారా ఇవ్వటం జరుగుతుంది. తానెవ్వరో తెలియకుండగా కనబడే ఈ దేహమే నేననే భావనగా నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని అని ఈ ప్రకారముగా దేహ సంబంధమై ఉన్నటువంటి అంధకారాలలో ఉన్నటువంటి ఈ జీవునికి తానెవరో తెలియబడే ఒకనొక ప్రకాశం గురువాక్యము ద్వారా ఏర్పడుతుంది. కాబట్టి ఆ ప్రకారముగా మరి గురువు ద్వారా ఉపనిషత్తులను అధ్యయనం చేసే విధానము నుండి మాత్రమే అసత్వాపాదక ఆవరణం నుంచి బయటపడే విధానం ఏర్పడుతుంది. ఉపాసనలు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా శీలించటం ద్వారా లోన ఉన్నటువంటి అసత్వాపాదక ఆవరణం తొలగిపోయే అవకాశం ఉంటుందా? వ్రతములు, యజ్ఞములు, యాగములు, పూజలు ఇవన్నీ కూడా చేయటం కారణముగా తత్సంబంధముగా దేవతానుగ్రహం కలుగుతుంది. ఆ దేవతానుగ్రహం వలన కొన్ని బెనిఫిట్లు, కొన్ని ప్రయోజనాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. పుణ్యాన్ని ఆర్జించుకొని ఆ పుణ్య ప్రభావంతో ఉత్తమ లోకాలు, ఉత్తమ దేహాలు పొందే అవకాశం ఏర్పడుతుంది. కానీ మూల అవిద్య ప్రభావంతో ఏర్పడ్డటువంటి, అవిద్యా ప్రభావంతో ఏర్పడ్డటువంటి అసత్వాపాదక ఆవరణం మాత్రం పోయే అవకాశం లేదు. గమనించండి, నిన్న మొన్న మనం చెప్పుకున్న అంశాలు, ప్రతి జీవుడు కూడా అజ్ఞానాంధకార కోపములో పడి ఉన్నాడు. ఇక్కడ అజ్ఞానాంధకారమే, శరీరం సాలించిన తర్వాత కూడా అజ్ఞానాంధకారమే. ఎందుకంటే తెలియంతనమును కలగజేసేటువంటివి రెండు, అవిద్య, మాయ. ఈ రెండు కూడా ఆవరణాత్మకమై ఉన్నటువంటివి. మనమేదో ప్రకాశములో ఉన్నామని చెప్పి అనుకుంటూ ఉన్నాం. ఈ ప్రకాశం అంతా కూడా తాత్కాలికం. మనకి కాటకవల్లిలో ఒక మంత్రం వస్తుందండి, నతత్ర సూర్యోభాతి నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోయమస్మి కుతోయం అగ్నిః తం ఏవ భాంతం అనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి. కఠోపనిషత్తులో యమధర్మరాజు బోధిస్తున్నటువంటి అంశం ఇది. నతత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అనగా సూర్యుడు గాని, చంద్రుడు గాని, నక్షత్రములు గాని, నా ఇమ విద్యుతః విద్యుత్ కాంతి గాని, కుతః అయం అగ్ని గాని ఏవి కూడా ఆ బ్రహ్మమును ప్రకాశింపజేయలేవు అన్నాడు ఒక మాట. తర్వాత పాదంలో చెప్పింది ఏంటంటే, తం ఏవ భాంతం అనుభాతి సర్వం. తం ఏవ భాంతం, అవన్నీ కూడా ప్రకాశమానముగా ఉన్నాయి అని చెప్పనంటే, సర్వం తస్య భాష సర్వం ఇదం విభాతి. ఇవన్నీ కూడా ప్రకాశమానముగా ఉన్నాయి అని చెప్పనంటే, ఆ ప్రకాశమానముగా ఉండటానికి గల కారణం బ్రహ్మచేతనాశ్రయం కలిగి ఉండటం కారణముగా. ఇది గమనించాలి. ఇక్కడ ఏమి మనకు పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు ఉపాధులే. ఇక్కడ ఏం చెప్పారంటే, పృథివీ ఉపహిత చేతనము, జల ఉపహిత చేతనము, అగ్ని ఉపహిత చేతనము, వాయు ఉపహిత చేతనము,
ఆకాశ ఉపహిత చేతనము. ఈ పంచభూతములు కూడా ఇవి కేవలం జడాత్మికములు. జడాత్మికమై ఉన్నటువంటి ఇవి స్వయంగా ఏ యొక్క ప్రయోజనాన్ని స్వయముగా అందించలేవు. పృథివీ సస్యములు ఇస్తుంది ఏం చెప్పనంటే జలము దప్పిక తీరవటం ద్రవింపజేస్తుందని చెప్పనంటే అగ్ని ప్రకాశము, వాయు ప్రాణ ప్రధానము, ఆకాశం అవకాశము ఇచ్చేటువంటి విధానమంతా కూడా చేతనాశ్రయమునంది అవన్నీ కూడా వ్యవహారం కలిగి ఉన్నాయి అని చెప్పి అన్నారు. ఎట్లా అంటే ఉదాహరణకు ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్ తిరుగుతా ఉన్నది, బల్బు వెలుగుతా ఉన్నది. ఆ విధంగానే ఇంట్లో ఉన్నటువంటి ఫ్రిడ్జ్ కానీ, ఎయిర్ కూలర్ కానీ, వాషింగ్ మిషన్ కానీ ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వాటి కార్యములు కలిగి ఉన్నాయి. వాటి కార్యములు కలిగి ఉన్నాయి అని చెప్పనంటే వాటికై అవే కలిగి ఉన్నాయా, వేరే దాని ఆశ్రయంలో ఉండి కలిగి ఉన్నాయా? ఇవన్నీ కూడా కరెంటు అనబడేటువంటి దాని ఆశ్రయంలో ఉండి పనిచేసేటువంటివిగా ఉన్నాయి. ఇవి కేవలం ఉపాధులు మాత్రమే. ఆ ఉపాధులలో ఏ ధర్మాలు అయితే ఉన్నాయో ఆ ధర్మములు కలిగి ఉన్నాయి. భూమి సస్యములు ఇస్తూ ఉన్నది, జలం ద్రవింపజేస్తూ ఉన్నది, అగ్ని ప్రకాశమానమై ఉన్నది, వాయువు ప్రాణప్రదానం చేస్తూ ఉన్నది. ఇవన్నీ కూడా కలిగి ఉన్నాయని చెప్పనంటే దానికి ఆధారం ఏమిటి? బ్రహ్మచేతనము. ఇది ఈ మంత్రంలో చెప్పినటువంటి యొక్క మాట. కాబట్టి బ్రహ్మచేతనముతో ప్రకాశిస్తున్నటువంటి ఒకానొక పదార్థం అగ్ని. ఇక్కడ ప్రధాన పాయింట్ ఏంటని చెప్పనంటే ప్రకాశ విధానము భూమి యందు లేదు, జలమునందు లేదు, వాయువు యందు లేదు, ఆకాశమునందు లేదు. ఈ ప్రకాశ విధానము అనేటువంటిది ఒక అగ్ని యందు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ మనం గనక ఈ అగ్ని అనబడేటువంటి భాగం గనక లేకపోయినట్లయితే మనం దేంట్లో ఉండేవాళ్ళం చెప్పండి? ఇప్పుడు మహాంధకారం. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమ విద్యుతో కుతోయమస్మి అని చెప్పిన మంత్రములో లోకములో ప్రకాశము అనబడేటువంటి విధానము చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములు, దీపాదులు, ఏమి విద్యుత్తు, కరెంట్ అని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు మనం దాన్ని. ఇవన్నీ కూడా ఒక ప్రకాశము అని చెప్పినది. ఒకవేళ గనక ఈ పంచభూతములలో అగ్ని అనే అంశం గనక లేకపోయినట్లయితే ఇప్పుడు మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ఉన్నది, ఎయిర్ కూలర్ ఉన్నది, ఫ్యాన్ ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ బల్బు లేకపోతే మిగతాయి పనిచేస్తూ ఉన్నాయి. బల్బు లేకపోతే దేంట్లో ఉంటాం? అంధకారం. అట్లా ఈ విశ్వములో కూడా భగవంతుడు అగ్ని అనేటువంటి ఒక పెద్ద బల్బు. ఆ అగ్ని అనేది నక్షత్రముల యందు ఉన్నది, సూర్యుని యందు ఉన్నది, మెరుపు తీగ యందు ఉన్నది, ఇతర పదార్థాలలో ఆ కాంతి అనేది ప్రవేశించడం కారణముగా మనకు లోకములో తెలియబడటం అనేటువంటి విషయం గోచరించే అవకాశం ఉన్నది. ఈ పంచభూతములలో 4 భూతాలు మాత్రమే ఉండి అగ్ని అనే భూతంగా లేకపోయినట్లయితే విశ్వమంతా కూడా మహాంధకారము. ఏమిటయ్యా ఈ మహా అంధకారము అంటే? అది మాయా లక్షణము. కనుక తెలియనివ్వకుండా చేసే విధానము మాయ, అవిద్య 2 అని చెప్పని ఈ రెండింటి విధానముగా ఏర్పడ్డటువంటి స్వరూపములే అవిద్యా సంబంధముగా ఏర్పడ్డటువంటిదేమో అసత్వాపాదక ఆవరణము, మాయా సంబంధముగా ఏర్పడిందేమో అబానాపాదక ఆవరణము. ఎక్కడ ఉన్నారు? అసత్వాపాదకావరణము, అబానాపాదకావరణము 2 కూడా 2 ఉపాధులు.
అవిద్యా ప్రభావం ఏర్పడిందేమో అసత్వాపాదక ఆవరణం. దాని నుంచి మనం బయటపడే విధానంలో గురువు ద్వారా ఉపనిషత్తులు గీత శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసినప్పుడే దాని నుంచి బయటపడతాము. నేను బ్రహ్మము అనేటువంటి ఒక అవగాహన మనం పొందగలుగుతాం. ఈ అవగాహన పొందటముతో మన విషయం పూర్తయిపోయిందా? విషయం పూర్తయిపోయిందా? గురువు ద్వారా బ్రహ్మ ఉపనిషత్తులు విన్నాం, దశోపనిషత్తులు విన్నాం, 108 ఉపనిషత్తులు విన్నాం, బ్రహ్మసూత్రాలు మొత్తం ఆపోసనం పట్టేశాం, భగవద్గీత మొత్తం ఆపోసనం పట్టేసేసాం. నేను బ్రహ్మము అనేటువంటి విధానములో అసత్వాపాదక ఆవరణం పోయింది. పూర్తయిందా? రెండవది ఉన్నది అబానాపాదక ఆవరణం. బాణం అంటే ఏమిటి? తెలియబడటం. తెలియబడటం అనే అంశము బాణం. నా బాణం తెలియబడకపోవటము అనేది అబాణం. అబాన ఆపాదక ఆవరణము. ఈ తెలియబడకపోవటము అనే అంశం ఎక్కడ వచ్చింది మనకి? మాయా సంబంధ కార్యమై ఉన్నటువంటి మాయా కార్యము అంటే ఈ దేహాదులు, స్థూల దేహము, సూక్ష్మ దేహము అనబడేటువంటివన్నీ కూడా ఈ మాయా కార్యమై ఉన్నటువంటివి. కాబట్టి ఈ మాయా కార్యమై ఉన్నటువంటి అనాత్మను నీవు ధ్యానము ద్వారా నెట్టివేయగలిగితేనే, నువ్వు వాట్లను దాటగలిగితేనే నీవు అబానాపాదక ఆవరణ నుంచి బయటపడే అవకాశం ఉన్నది. కొంచెం మీరు దీన్ని గమనించాలి. మనసు పెడితే అర్థమయ్యే అంశం తప్ప లేకపోతే మీకు అర్థం కాదు పాయింట్ ఎక్కడ ఏమి. అందుచేత స్వామి ఏం చెప్పారు? స్థూల దేహము, శ్వాస, కుండలిని, సంకల్ప శక్తి, మనస్సు, బుద్ధి, జీవత్వము, ఈశ్వరత్వము, చివరిలో శుద్ధ బ్రహ్మము. అదే భగవద్గీతలో చూసినట్లయితే ఇంద్రియాని పరాన్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహా అన్నాడు. అనగా విషయముల కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనస్సు, మనస్సు కంటే బుద్ధి కంటే అతీతమై ఉన్నటువంటి యొక్క వస్తు ఆత్మ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ కూడా మాయా కార్యమై ఉన్నటువంటి వస్తువులు, ఈశ్వర నిర్మితములై ఉన్నటువంటి వస్తువులు. ఈ ఉన్నటువంటి యొక్క ఈ భాగం అనగా జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియాలతో చేరి ఉన్నటువంటి ఏ సూక్ష్మ దేహముగా చెబుతున్నామో ఇవన్నీ కూడా ఈశ్వర కల్పితములై ఉన్నటువంటి వస్తువులు, వ్యావహారిక వస్తువులు. ప్రాతిభాషిక వస్తువు అన్నప్పుడు మనో సంబంధమై ఉన్న ఆలోచనలు. వ్యావహారిక వస్తువు అని చెప్పి అన్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి వ్యావహారిక వస్తువులు. ఇది ఈశ్వర మాయా సంబంధ కల్పనా వస్తువులు. కాబట్టి పంచభూతాంశముల చేత ఏర్పడేటువంటి స్థూల దేహము, ఈ రాజసిక తామసిక అంశంలో ఏర్పడేటువంటి సూక్ష్మ దేహాదులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నటువంటి విధానము. బ్రహ్మమునకు ఆవరణముగా ఉన్నటువంటి విధానం గమనించండి. అసత్వాపాదక ఆవరణము అది జీవోపాధకు అవిద్య ద్వారా ఏర్పడ్డటువంటి అంశము. కాబట్టి మనం గురువు ద్వారా ఈ సశాస్త్రీయముగా బ్రహ్మ విద్యను అధ్యయనం చేయటం కారణముగా నేనే ఆ బ్రహ్మమై ఉన్నాను అనేటువంటి భావన ఎవరిస్తారు? ఉపనిషత్తులు, భగవద్గీత ద్వారా గురువు ద్వారా సశాస్త్రీయముగా అధ్యయనం చేసినప్పుడు అహం బ్రహ్మాస్మి అనేటువంటి ఒక అవగాహన భావన వచ్చింది. అది పూర్ణము కాదు. దాని తర్వాత ఉన్నటువంటి అంశమే సాధన, నివృత్తి మార్గము, ధ్యాన మార్గము. ఈ నివృత్తి మార్గం అనేటువంటిది ఏం చేస్తుంది? ఈశ్వర నిర్మితమై ఉన్నటువంటి ఏ యొక్క వ్యావహారిక వస్తువులుగా ఇంద్రియ
సముదాయం ఉన్నదో ఇంద్రియ సముదాయమును లేకుండా చేసే విధానం ఏర్పడుతుంది ఈ నివృత్తి మార్గం, సాధనా మార్గం. కాబట్టి నివృత్తి మార్గములో ఎవరైతే ఇంద్రియ సముదాయం మొత్తం కూడా పూర్తిగా లేకుండా చేసుకుంటాడో, ఒకటే ఈ మాయా కల్పన సంబంధమై ఉన్నటువంటి స్థూల దేహం గాని, సూక్ష్మ దేహ ఇంద్రియాలు గాని ఏవైతే ఉన్నాయో అవన్నీ నీవు వ్యవహారముగా వాడుకున్నావు అని చెప్పనంటే నీ కార్యాలు సిద్ధిస్తాయి. పెట్టుకున్నావా వ్యవహారం సిద్ధిస్తుంది, అవి తీసి పక్కన పెట్టేశావా పారమార్థికం సిద్ధిస్తుంది. రెండే మాటలు ఇక్కడ. అవన్నీ కూడా వాడుకున్నావా వ్యవహారం సిద్ధిస్తుంది. నివృత్తి మార్గం ద్వారా తీసి పక్కన పెట్టేశావు అంటే పారమార్థికము బ్రహ్మము సిద్ధిస్తుంది. మహాత్ములు ఏం చేశారు? నిర్మలంతం విజానీయాత్ షడూర్మిరహితం శివం ప్రభాశూన్యం మనశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం సమాధిస్థస్య లక్షణం. కనుక లోన ఉన్నటువంటి అంతరేంద్రియములు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు మొత్తం కూడా ఎప్పుడైతే యోగ సమాధిలో పూర్ణంగా లయమైపోతాయో ఆ లయమైపోయిన తర్వాత ఉన్నటువంటి విధానమే ఆ బ్రహ్మము నీకు పూర్ణముగా తెలియబడుతుంది. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి. బ్రహ్మవేద బ్రహ్మము తెలియటము అని చెప్పనంటే నీకు 4వ అనుభవమగు యోగ సమాధి. యోగ సమాధి నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞాన ఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచ ఉపశమం. ప్రపంచ ఉపశమం. ప్రపంచ అంటే పంచ అంటే 5 అనగా పృథివీ సంబంధ కర్మేంద్రియములు, జల సంబంధ శబ్దాది విషయాలు, అగ్ని సంబంధ శ్రోత్రాది ఇంద్రియాలు, వాయు సంబంధ పంచవాయువులు, ఆకాశం యొక్క సంబంధ జ్ఞాతాది మనోబుద్ధ్యాదులు మొత్తం చేరితే 20 తత్వాలు. ఇది ప్రపంచం. ప్రపంచ ఉపశమం. ఈ ప్రపంచ ఉపశమం అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? చతుర్థం మన్యంతే సా ఆత్మ సవిజ్ఞేయ. చతుర్థం మన్యంతే 4వదిగా చెప్పేటువంటి యోగ సమాధి 4వ అనుభవమును నీవు ప్రయత్నపూర్వకముగా పొందినప్పుడు 3 అనుభవాలు నీకు వస్తున్నాయి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి 3 వస్తున్నాయి. 4వది ఎప్పుడు వస్తుంది? ఈ 4వది రావాలంటే 4వ స్థానంలో నిలబడాలి, ఈశ్వరాశ్రయంలో ఉండాలి. ఈశ్వరాశ్రయం ద్వారా నివృత్తి మార్గంలో పయనించి సమస్త ఇంద్రియ సముదాయం అంతని లయింపజేసుకున్నట్లయితే సర్వద్వారాన్ని సంయమ్య మనోహృది నిరుధ్యచ మూర్ధనియాదాయాత్మన ప్రాణ ఆస్థితో యోగ ధారణ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాం గతిం. ఆ విధముగా నివృత్తి మార్గములో పయనించే విధానముగా గురుదేవుడు మనకి మార్గం చూపిస్తాడు. ఆ మార్గములో పయనించి లోన ఉన్నటువంటి సమస్త ఇంద్రియాలని లయింపజేసినట్లయితే అప్పుడు నీకేమవుతుంది? బ్రహ్మము నీకు పూర్ణముగా యోగ సమాధిలో తెలియబడుతుంది. కాబట్టి అప్పుడు పోయేటువంటిది అపానాపాదకావరణం. అసత్వాపాదకావరణం, అబానాపాదకావరణం. ఈ 2 కూడా ఈ 2 ఉపాధుల నుంచి ఆవిర్భావం అయ్యాయి. కాబట్టి అవిద్య ఉపాధి ద్వారా ఏర్పడ్డటువంటి అసత్వాపాదకావరణం గురువు ద్వారా పోగొట్టుకోవలసి ఉంటుంది. ఇక్కడ గురువు అని చెప్పనంటే శ్రోత్రియం బ్రహ్మనిష్టం. శాస్త్ర శ్రవణము అంటే ఉపనిషత్తులు, భగవద్గీత. వాటి ద్వారా మాత్రమే పోయేటువంటిది అసత్వాపాదకావరణం. యజ్ఞాలు చేస్తూ ఉన్నాను, పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తున్నా అని చెప్పనే మాటకి అది అర్థం కాదు. అవన్నీ కూడా మంచి కార్యాలు, సత్కార్యాలు. అవి చేయటం వల్ల అసత్వాపాదకావరణం కాదు, పుణ్యం వస్తుంది.
ఉత్తమ దేహాలు ఉత్తమ గతులు వస్తాయి. దాని చెడ్డ అని చెప్పి అంటం లేదు. కానీ ఇక్కడ అసత్వాపాదక ఆవరణం నీకు పోయే అవకాశం లేదు. అది పోవాలంటే జగద్గురువు ఆయన ద్వారా వినేటువంటి ఉపనిషద్వాక్యములు, అవాంతర వాక్యములు, మహావాక్యాలు రెండు అధ్యయనం చేసినప్పుడు నేను బ్రహ్మమునై ఉన్నాననేటువంటి విషయముగా రాగలిగితే అప్పుడు అతనికి అసత్వాపాదక ఆవరణం పోతుంది. ఆ తర్వాత కారణ గురువు ఈశ్వరుడు ఈ మహాకారణ ఈశ్వరుడికి అప్పజెప్పినప్పుడు ఈ ఈశ్వరుని యొక్క ఆశ్రయంలో నివృత్తి మార్గంలో పయనించినప్పుడు మాయా అతీతమై ఉన్న బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందినప్పుడు ఈ మాయా కార్యమై ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియాలు మొత్తం కూడా లయమైపోతాయి. కాబట్టి ఇవి లయం కావటం కారణముగా కలిగేటువంటి విధానము అభానాపాదకావరణం అప్పుడు తొలగిపోతుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. చాలా హరి ఓం బాగుంది స్వామి. స్వామి, గారు అయ్యా చాలా బాగుంది. ఒకదానికి ఒకటి నిన్నటికి ఈ రోజుకి ఈ రోజు మొన్నటికి నిన్నటికి ఈ రోజు అన్ని ఒకదానికి ఒకటి జోడించి లింకులు ఉన్నాయి స్వామి. ఏది మిస్ అయినా కానీ కూడా నిన్న చెప్పారు అసత్వ పాదుకావరణం, అబాన పాదుకావరణం. చాలా మొన్న చెప్పారు చీకటి కోణము, వెలుతురు కోణము. అన్ని ఒకటే దానిలోనే ఇన్ని రకాలుగా వస్తున్నది మీ బోధ స్వామి. మాలో ఉండే అజ్ఞానము స్వామి అందుకే అడిగింది, ఇలా ఇంత విద్య ఉంది మాకు ఇది తెలపండి అని అందుకే స్వామి అడిగింది. సంతోషం హరి స్వామి. ఓం స్వామి. హరి ఓం స్వామి. ఏ జన్మలో పుణ్యం. అసత్వాపాదకావరణం ఒకవేళ పోయినా గాని బలముగా దట్టముగా బలముగా ఉన్నటువంటిది మాత్రం అబానాపాదకావరణం. బలముగా ఉన్న ఆవరణం అది. దానికి ఎంతో కృషి, ఎంతో శ్రమ దాని కాడ ఉన్నది. స్వామి మీ ఇక్కడ ద్వారా ఇప్పుడు అసత్వాపాదకావరణం గాడేమో గురుదేవుని శ్రమ ఉన్నది. ఇదంతా మీ వల్ల తొలగిపోయింది స్వామి. అసత్వాపాదకావరణం తొలగిపోయే విషయంలో గురుదేవుడు సహకారం కావాలి. ఇక్కడ ఆయన శ్రమ. అబానాపాదకావరణ విషయం కూడా ఎవరికి వారు పడాల్సిన పాటలు అక్కడే. గురు ఆశీర్వాదం మాత్రం ఉంటుంది. మీరు మమ్మల్ని ఈశ్వరునిగా చెప్పారు ఇంక అంతేగా. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. అమ్మా కొన్ని విషయాలు చాలా క్లియర్ గా చెప్పారు స్వామి. సంతోషం. హరి ఓం. హరి ఓం తత్సత్. ఓం అందరికీ అయా శుభాశీషులు శుభమస్తు. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం స్వామి. హరి ఓం. హరి ఓం. హరి ఓం నిన్న స్వామి. రాలేదు స్వామి. నేను నిన్న మీరు కనపడలా. నిన్న నా సెల్లు షాప్ లో పెట్టేసి మర్చిపోయి వచ్చాను. హరి ఓం స్వామి. అందువల్ల హరి ఓం అది స్వామి. రాలా. కాకపోతే మా సుబ్రాయుడు ద్వారా విన్నాను. ఓహో. మా ఇంట్లోనే సెల్లుకు ఆయన అక్కడి నుంచి కనెక్షన్ చేసి పెట్టాడు. ఊరికే వినడం వరకు శబ్దం వచ్చింది. శబ్దం వస్తుంది స్వామి. అదే హరి ఓం స్వామి. మొన్న సబ్జెక్ట్ అంత ముందు చీకటి కోణ అంశాల మీద నడిచింది. ఉమ్. నిన్న ప్రకాశంలోకి ఈ చీకటి కోణాల నుంచి బయటపడేటువంటి విధానములో అనే అంశం మీద నిన్న నడిచింది. అదే. మనకి ఈ పూట ఈ రెండు ఆవరణాలు అనే అంశం మీద మనకు వచ్చిన అంశం ఈ పూట. హరి ఓం స్వామి. అమ్మ హరి ఓం.